నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కృష్ణా గుంటూరులో వైసీపీకి రామ్ రామ్, జంపింగ్కి రెడీ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందా? ఆ గడ్డు పరిస్థితుల వల్లే కృష్ణా గుంటూరు జిల్లాల్లోని వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కృష్ణా గుంటూరుకు చెందిన కీలక నేతలు వేరే పార్టీల్లోకి జంప్ కొట్టడానికి రెడీగా ఉన్నారా అంటే ప్రస్తుతం అయితే అవుననే టాక్ బలంగా వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని పూర్తి డీటెయిల్స్ నేను ఒక్కసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని. సో నాయకుడు అంటే ఎలా ఉండాలి? అసలు ఒక పొలిటికల్ పార్టీని నడిపే లీడర్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా స్థానికమైన సమస్యల గురించి తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా ఉండాలి. నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండాలి. అలాగే ఇటు పార్టీ వైపు నుంచి చూస్తే కార్యకర్తలకి అండదండగా నేనున్నాను అని చెప్పి ఒక భరోసా కల్పించేలాగా ఉండాలి. కార్యకర్తలకి నిత్యం అందుబాటులో ఉండాలి. అలాగే పార్టీలోని నాయకుల అభిమతం ఏంటి, వాళ్ళ మనసులో మాట ఏంటి అని చెప్పి వాళ్ళతో కూర్చొని మాట్లాడి 1-to-1 మాట్లాడి నియోజకవర్గాల్లో సమస్యలు కూడా సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అప్పుడే ఆ పార్టీని ఆ లీడర్ సమర్థవంతంగా నడపడానికి వీలవుతుంది అని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలా ఉన్నారా అంటే లేరు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకని అంటే 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన అసలు ఆంధ్రప్రదేశ్లోనే అందుబాటులో ఉండటం లేదు. ఇంకా ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఏ సమస్యలతో బాధపడుతున్నారు, మనం ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలి అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతుందా? ఏదో తన చుట్టూ ఉన్న కోటరీలో నాయకులు ఏది చెప్తే తన బ్రెయిన్లోకి అదే వెళుతుంది తప్ప ప్రజల మనసులో ఉన్న మాట తన బ్రెయిన్లోకి వెళ్ళాలి, తన బ్రెయిన్లోకి వెళ్ళి దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యల మీద పోరాటం చేయాలి అనే విషయం అర్థమవుతుందా అంటే ఖచ్చితంగా అర్థం కాదనే చెప్పాలి. అంత దూరంలో ఉంటే, బెంగళూరులో ఉంటే, ఇక్కడ ఏపీలో ఉన్న ప్రజల మనసు ఎలా ఆయన అర్థం చేసుకోగలుగుతారు? కేవలం ప్రజల మనసే కాదు, పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసే కార్యకర్తల మనసు కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోలేకపోతున్నారు అనడానికి ముఖ్య కారణం ప్రస్తుతం అమరావతి విషయమే. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఏదైనా ఉంది అని అంటే ఎక్కువ శాతం చూస్తే అది అమరావతి విషయమే. అమరావతికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయమే ఆ పార్టీ డ్యామేజ్కి బీజం వేసిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఒక్కటే కాదు, విశాఖని పరిపాలనా రాజధాని, కర్నూల్ని న్యాయ రాజధాని చేస్తాను, అమరావతి శాసన రాజధానిగా అలాగే ఉండిపోతుంది అని చెప్పారు. అమరావతిని డెవలప్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టారు. వేగంగా అభివృద్ధి చెందాల్సిన అమరావతి పూర్తిగా కుంటుపడింది. పిచ్చి చెట్లు, తుమ్మ చెట్లు మొలిచాయి. రోడ్లని తవ్వుకుని వెళ్ళిపోయారు వైసీపీ కార్యకర్తలు. కొంతమంది వైసీపీ అనునాయులు ఇష్టానుసారంగా అసలు అమరావతి మీద దాడి చేశారు. అది అమరావతి కాదు, కమ్మరావతి అని అన్నారు. అక్కడంతా కమ్మవాళ్లే ఉన్నారు. ఆ కమ్మవాళ్ళని డెవలప్ చేయడానికే చంద్రబాబు నాయుడు వచ్చేసి అక్కడ అమరావతిని ఏర్పాటు చేశాడు. చంద్రబాబుకు కూడా భూములు ఉన్నాయి, హెరిటేజ్కి కూడా భూములు ఉన్నాయి, లోకేష్కు కూడా భూములు ఉన్నాయి అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడారు. అయితే ఇవన్నీ కూడా ఆ పార్టీకి ఎంత డ్యామేజ్ చేశాయి అనేది మనం 2024 ఎన్నికల టైంలో చూసాం. ఎక్కడ 151, ఎక్కడ 11, ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు తీరా చూస్తే 2023-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు వైసీపీకి ఎంత డ్యామేజ్ చేశాయో మనం మర్చిపోలేం. నిజంగా ఆ పార్టీ నాయకులైతే ఆ రోజుల్లో ఎంత బాధపడ్డారో, తెలిసిన వాళ్ళ దగ్గర, సన్నిహితుల దగ్గర ఎంత ఆవేదన వెళ్ళగక్కారో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. జర్నలిస్టులకి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. రాజధానిని పూర్తిగా విశాఖపట్నం తీసుకెళ్లిపోతానంటుంది. విశాఖపట్నంలో కాపురం పెడతానంటున్నాడు. ఋషికొండకి గుండు కొట్టేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో బిల్డింగులు కట్టించుకున్నాడు. అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదంటున్నాడు. తాను ఎక్కడుంటే అంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది, అదే రాజధాని అవుతుంది. అప్పుడు నేను విశాఖ వెళ్తే విశాఖ నుంచి పరిపాలన చేస్తే విశాఖే రాజధాని అవుతుందని అంటున్నాడు. ఇలా చేస్తే వైసీపీకి భవిష్యత్తు ఉంటుందా అని చెప్పేసి అప్పట్లో ఆ పార్టీ నాయకులే వాపోయారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నాయకులే వాపోయారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీసుకొచ్చి ఉత్తరాంధ్రలో పెడతానంటున్నాడు? అమరావతి అయితే రాష్ట్రానికి సెంటర్ ఆఫ్ ది పాయింట్లో ఉంటుంది కదా, ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళకి అటు రాయలసీమ వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటుంది కదా, ఎందుకు ఉత్తరాంధ్ర తీసుకొచ్చి అమరావతిని కాదని రాజధానిని ఉత్తరాంధ్ర తీసుకొచ్చి పెట్టడం వల్ల ఒరిగేది ఏమైనా ఉందా? డెవలప్మెంట్ చేస్తే కదా బాగుండేది. డెవలప్మెంట్ చేస్తే కదా
4 ఉద్యోగాలు దొరికేది మన పిల్లలకి అని చెప్పేసి వాళ్ళే ఆవేదనను వ్యక్తం చేశారు, ఉత్తరాంధ్ర వాళ్ళే. సో ఇది 2024 ఎన్నికల్లో రిఫ్లెక్షన్ చూయించింది. వైసీపీ 11 స్థానాలకు పడిపోయింది. అయినా జగన్మోహన్ రెడ్డి ఏమైనా అర్థం చేసుకున్నారా, ఆ తప్పెక్కడైనా తెలుసుకున్నారా అంటే మళ్ళీ ఆయన ప్రజలకి దూరంగానే ఉన్నారు. 2019 ఎన్నికలకి ముందు ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల చుట్టూ తిరుగుతూ పాదయాత్రలు చేస్తూ ఆడవాళ్ళని ఆ అక్క చెల్లెమ్మలు అనంటూ అవ్వాతాతలు అనంటూ దగ్గరికి తీసుకుని ముద్దులాడిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే పరదల చాటుకు వెళ్ళిపోయారు, తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోయారు. సీఎం అయిన తర్వాత అలాగే ప్రజలకి దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత అయినా మారతారనుకుంటే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అయిపోయారు, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. ఇక ఆయనకి ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయి? అందుకనే మళ్ళీ ఆయన ఆ ఓటమికి కారణమైన అమరావతి మీద ద్వేషాన్ని మళ్ళీ ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు కూడా రాజధానిగా అమరావతి ఉండాలి అని చెప్పేసి పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పాస్ అయింది. అక్కడ పాస్ అవుతుంది అని తెలిసిన జగన్మోహన్ రెడ్డికి అక్కడ బలం లేదు, అక్కడ వైసీపీ ఎంపీలకు కావచ్చు రాజ్యసభ సభ్యులకి కావచ్చు అంత వాయిస్ లేదు అని తెలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి మొండిగానే వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి వద్దు, మేము అమరావతికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పారు. పైగా అమరావతి బదులుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ అని చెప్పేసి దాన్ని డెవలప్ చేయండి. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN తీసుకొని మావిగన్ అని చెప్పేసి డెవలప్ చేయండి. అమరావతి ఎందుకు? అమరావతి కట్టాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలి? 2 లక్షల కోట్లు కావాలి. మీరు ఇలా నిదానంగా చేసుకుంటూ పోతే రేపది 4 లక్షల కోట్లు అవుతుందో 10 లక్షల కోట్లు అవుతుందో చెప్పలేము అని చెప్పేసి అమరావతి మీద ఒక అపనమ్మకం కలిగేలాగా, ప్రజలకి నమ్మకం కోల్పోయే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. పైగా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరుని కలిపి రాజధాని చేయండి అని అంటే దాంట్లో అర్థం ఏంటి? విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రజలు అమరావతి ప్రజల్ని వ్యతిరేకించండి, అమరావతి ప్రజలతో గొడవ పెట్టుకోండి అని చెప్పేసా? అంటే ప్రాంతాల మధ్య ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించాలనా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం? ఇవన్నీ చూస్తుంటే వైసీపీ నేతలకి తల బొప్పి గడుతుందట. ఆలోచిస్తుంటే తల్లో నరాలు చిట్లిపోతున్నాయి. అసలు మనం ఈ రాజకీయం చేయగలమా? వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందా మనకి? ప్రజలంతా కూడా ఇప్పటికే వైసీపీని చీత్కరించుకుంటున్నారు. దానికి తోడు అమరావతిని వద్దని మావిగన్ కావాలని చెప్పేసి జగన్ మాట్లాడే మాటలు పార్టీని, జగన్ని ట్రోల్ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న ట్రోలింగ్ని ఆపలేని పరిస్థితిలో మనం నిశ్చేష్టులుగా ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి వైసీపీ నేతలు బాధపడుతున్నారట. అసలు ఈ పార్టీలో ఉండటం కన్నా 2029లో మనం ఏ ఎమ్మెల్యే పదవో లేకపోతే ఎంపీ పదవో తెచ్చుకోవాలంటే కనీసం ఆ పార్టీ మద్దతు కూడగట్టుకొని వెళ్ళి ఏదైనా పార్టీలో చేరి ఆ పార్టీ నాయకులకి అనునయులుగా మారి వాళ్ళ మద్దతు కూడగట్టుకుంటే కనీసం ఎమ్మెల్సీ పదవైనా దక్కుతుంది అని చెప్పేసి కాస్త ఆశపడుతున్నారట. మరి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా వైసీపీని వీడాలి, వైసీపీకి టాటా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చేసేయాలి. అది చెయ్యాలి. ఖచ్చితంగా చేయకపోతే మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇక తప్పనిసరి పరిస్థితి అది అయిపోయింది. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి అనునయులుగా ఉన్నాము, చాలా నమ్మకస్తులుగా ఉన్నాం, ఉన్నంత వరకు చాలు, చేసినంత వరకు చాలు, ఇక మన వల్ల కాదు అని చెప్పేసి ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నేతలు మనసులో మాట ఇది తమ సన్నిహితుల దగ్గర బయట పెడుతున్నారట. సన్నిహితులు కూడా ఎన్నాళ్ళని ఇంకా పార్టీలో ఉంటారు, ఈ 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే అయిపోతుందని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. శాశ్వతంగా వైసీపీని మూసేసే మాటలు మాట్లాడుతున్నాడు. మావిగన్ అని చెప్పేసి, అమరావతి వద్దు అని చెప్పేసి, మావిగన్ కావాలని చెప్పేసి. ఇలా అయితే ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు, ఆ పార్టీకి మనుగడ ఉండదు. ఆయన ఏమనుకుంటున్నాడు? కృష్ణా, గుంటూరు జిల్లాలు రెండేగా, పోతే పోని అటు ప్రకాశం జిల్లాలో పుంజుకోవచ్చు, నెల్లూరు జిల్లా, రాయలసీమ జిల్లాల్లో పుంజుకోవచ్చు, ఉత్తరాంధ్రలో పోతే పోని పర్వాలేదు, గోదావరి జిల్లాల్లో ఏమైనా మనకి కాస్త ఓటింగ్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనం. ఎట్లాగొట్లా ప్రతిపక్ష హోదా ఒక 200 సీట్లు, 263 సీట్లో ఒక 100 సీట్లు వచ్చినా కానీ మనం పోరాటం చేయొచ్చు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఆ 100 సీట్లు కాదు కదా, మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా వచ్చేదా రాదా అని చెప్పేసి అనుమానాలు నెలకొన్నాయి. వస్తాదా రాదా అని చెప్పేసి అనుమానాలు నెలకొన్నాయి వైసీపీకి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆ పార్టీలో ఉంటే మునిగిపోయే నావలో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టే అని చెప్పేసి వాళ్ళంతా భావిస్తున్నారట. ఖచ్చితంగా రేపో మాపో వైసీపీ నుంచి చీలికలు, వలసలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన
గుంటూరు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా ఇవన్నీ ఇప్పుడు గుంటూరు జిల్లా కిందకే ఉండేవి కదా ఒకప్పుడు. సో ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించిన నేతలు ఆ పార్టీలో ఉంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందా, పార్టీ మారిపోయి వేరే పార్టీలోకి వెళ్ళిపోతే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.